సినీ కార్మికుల సమ్మె 4వ రోజుకు చేరింది. పెంచిన వేతనాలు ఏ రోజుకు ఆ రోజు ఇవ్వాలని కార్మికులు సమ్మెకు దిగడంతో నిర్మాతలు అది అసాధ్యమని తేల్చేశారు. మరోసారి వాళ్ళ ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలతో సమ్మె పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. చర్చల తర్వాత మధ్యాహ్నం ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజును ఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. బుధవారం బాలకృష్ణను నిర్మాతలు కలిశారు. నిర్మాత సి కళ్యాణ్తో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు భేటీ అయ్యారు. ఇవాళ జరిగే చర్చలో నిర్మాతలు పెట్టిన రూల్స్ పూర్తిగా తెలుసుకుని డిసైడ్ అవుతామని ఫెడరేషన్ సభ్యులు చెప్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో ఇవాళ మధ్యాహ్నానికి కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోందా? ఎస్ హరి, ఎందుకంటే ఇప్పుడు కాసేపట్లో కోఆర్డినేషన్ కమిటీ అంటే నిర్మాతలు ఇటు పక్కన ఫెడరేషన్ సభ్యులతో మొత్తం కూడా సి కళ్యాణ్ ఆధ్వర్యంలో ఒక చర్చా కార్యక్రమం అయితే జరుగుతుంది. అంటే చర్చ అంటే ముఖ్యంగా కొన్ని రూల్స్ పెట్టారు నిర్మాతలు. 30% వేతనాలు అయితే మేము ఇవ్వలేము, మేము కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారం మీరు ఓకే అంటే దాని ప్రకారం మళ్ళా మేము అన్ని కూడా అంటే ఒక 15% నుంచి అట్లా పెంచడానికి కూడా కొంచెం ఆమోదయోగ్యంగా ఉంటుంది. అందుకని మీరు మా దగ్గరికి వచ్చి మాట్లాడండి అని చెప్పేసి నిన్న ఫెడరేషన్ వాళ్ళకి నిర్మాతలు చెప్తే నిర్మాతలు వెళ్లి అంటే నిర్మాతలకు సంబంధించి వాళ్ళు కొన్ని రూల్స్ అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు 4 రూల్స్ వీళ్ళకి అంటే కొంచెం అర్థం కావట్లేదు. అంటే ఫెడరేషన్ సభ్యులు చెప్తుంది ఏంటంటే 4 రూల్స్ ఉన్నాయి, మాకు అవి అర్థం కావట్లేదు. అంటే ముఖ్యంగా కాల్ షీట్స్ లో టైమింగ్స్ అంటే ఒక కాల్ షీట్ కి ఇంత టైమింగ్ అని ఉంటుంది, ఆ టైమింగ్ ఇంకా పెంచాలి అని చెప్పేసి నిర్మాతలు అంటున్నారు. అలాగే వీళ్ళు దాని గురించి ఆలోచిస్తామంటున్నారు. అలాగే మళ్ళీ ఇంకొకటి సింగిల్ డే అంటే హాలిడేస్ వచ్చినప్పుడు 2 కాల్ షీట్స్ ఇస్తారు, ఒక ఎవరికైనా సరే ఒక టెక్నీషియన్ కి. అలాంటిది మేము ఒకటే కాల్ షీట్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఫైటర్స్ కి డాన్సర్స్ కి అసోసియేషన్ సంబంధించి వాళ్ళల్లో అంటే ఒక సాంగ్ గానీ ఒక అంటే బ్యాక్గ్రౌండ్ ఉండాల్సి వచ్చినప్పుడు రేషియో అనేది తగ్గిస్తాము, మాకు ఉన్న వాళ్ళని మేము తీసుకుంటామని చెప్పేసి వీళ్ళు నిర్మాతలు చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, ఎందుకంటే ఇంత ముందు ఎట్లయితే జరుగుతుందో అట్లాగే ఉండాలని చెప్పేసి కూడా ఫెడరేషన్ వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఆ 3తో పాటు ఇంకోటి ఏంటంటే నాన్ మెంబర్షిప్ ఉంది. అంటే సభ్యత్వం ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు 24,000 మంది కార్మికులు ఉన్నారని చెప్తున్నారు. అయితే నిర్మాతలు మాకు ఒక లిస్ట్ ఇవ్వండి ఎంతమంది కార్మికులు ఉన్నారో, మాకు నాన్ మెంబర్షిప్ ఎంతమంది ఉన్నారు, మెంబర్షిప్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేము దాన్ని బట్టి స్కిల్స్ ని బట్టి మేము వాడుకుంటామని చెప్పి అని చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ప్రజెంట్ అయితే చర్చలు అయితే కాసేపట్లో జరగనున్నాయి. సి కళ్యాణ్ దీనికి ఒక అధ్యక్ష బాధ్యత తీసుకున్నారు. చర్చలు అయిపోయిన తర్వాత ఒక మాక్సిమం ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, ఇటు ఫెడరేషన్ గాని నిర్మాతలు గాని. అయితే ముఖ్యంగా ఫెడరేషన్ సభ్యులు ఏమంటున్నారంటే ముఖ్యంగా చిరంజీవి గారు ఎటువంటి నిర్ణయానికి తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాము, ఆయన ఇండస్ట్రీకి పెద్ద కాబట్టి చిరంజీవి గారు చెప్పేదానికి మేము కట్టుబడి ఉంటాము అని చెప్పేసి కూడా ఫెడరేషన్ సభ్యులు చెప్తున్నారు. అయితే ఈ చర్చల్లో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, వీళ్ళకి ఏ క్లారిటీ ఇస్తున్నారు అంటే నిర్మాతలు ఏం చెప్తున్నారు, ఫెడరేషన్ వాళ్ళు ఏం చెప్తారు, ఇవన్నీ ఓవరాల్ తెలుసుకుని మళ్ళీ ఎఫ్డీసీ చైర్మన్ అయిన దిల్రాజుని కలవడానికి మధ్యాహ్నం ఎఫ్డీసీ కార్యాలయానికి ఫెడరేషన్ సభ్యులు అయితే వెళ్తారు. అక్కడ కూడా అంటే టోటల్ గా మనం చూసుకోవచ్చు 4 రోజులు జరుగుతున్న సమ్మె దాదాపు చాలా మంది కార్మికులు పని లేక చాలా ఖాళీగా ఉంటున్నారు. అంతేకాకుండా 12 సినిమా షూటింగ్ ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి. ఈ రోజు అయితే ఈ చర్చలు ఒక కొలుక్కొస్తాయని చెప్పేసి కూడా ఇరు వర్గాలు భావిస్తున్నాయి.